టోర్నమెంట్‌కి ముందే పరిస్థితులు వేగం పుంజుకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు ఓటు వేసింది. ట్రేడ్ విండో ద్వారా సంజూ శాంసన్ జట్టులోకి తీసుకురావడానికి చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు చివరి దశకు చేరుకున్నాయి. ఒప్పందం దాదాపుగా ఖరారైనట్టుగా చెబుతున్నారు. అందువల్ల వచ్చే సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలో సంజూ శాంసన్ కనిపిస్తే ఆశ్చర్యపోనవసరం లేదు. సంజూ శాంసన్‌కు బదులుగా రవీంద్ర జడేజానివ్వడానికి చెన్నై సూపర్ కింగ్స్ సన్నాహాలు చేస్తుంది. మీడియా నివేదిక ప్రకారం రవీంద్ర జడేజాతో పాటు శామ్ కర్న్ కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఉంటాడా లేదా ఆటగాడుగా ఉంటాడని కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. అయితే ఇదే విషయాన్ని మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ఈ ప్రశ్నపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ సంజూ శాంసన్ కెప్టెన్సీ పొందుతాడని నేను అనుకోను. ఎందుకంటే ఇది చెన్నైతో అతడి మొదటి సీజన్. మొదటి సంవత్సరంలో ఏ ఆటగాడికి కెప్టెన్సీ ఇవ్వడం సరైంది కాదు. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ అవుతాడు. కానీ భవిష్యత్తులో సంజూ శాంసన్ మాత్రం అపరిచితుడు అవుతాడని ఖచ్చితంగా చెప్పొచ్చు అంటూ చెప్పుకొచ్చాడు. సంజూ శాంసన్ ఇప్పటివరకు 2021 నుంచి 2025 మధ్య 67 మ్యాచ్ల్లో రాజస్థాన్ రాయల్స్‌కు నాయకత్వం వహించాడు. ఇప్పుడు అతను రాజస్థాన్ రాయల్స్‌ను వదిలి చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరడానికి సిద్ధమవుతున్నాడు. బట్ రాజస్థాన్ రాయల్స్ జట్టు మాత్రం రవీంద్ర జడేజా వల్ల లాభపడుతుందని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఫ్రాంచైజీ మంచి ఫినిషర్ కోసం ఎదుగుతుంది. ఇది షిమ్రాన్ హెట్మైర్ తలపై ఉన్న భారాన్ని కొంతవరకు తగ్గిస్తుంది. జడేజా ఇప్పటికీ అత్యుత్తమ ఫినిషర్లలో ఒకడు అని చెప్పుకొచ్చాడు.